ప్రపంచంలో కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన వినాశనం అంతా ఇంత కాదు. ఇప్పటికీ ఈ వైరస్ పేరు చెప్తే చాలు ప్రపంచ దేశాలే వణికిపోతాయి. కుటుంబాలను నాశనం చేసింది. కొన్ని వేల ప్రాణాలను మింగేసింది. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. అయితే ఇప్పుడిప్పుడే ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ మహమ్మారి నుంచి కోలుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి మహమ్మారి విషయంలో హెచ్చరికలు తెరపైకొస్తున్నాయి. అచ్చం కరోనా లాంటి మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధం కావాలని ఓ బ్రిటిష్ శాస్త్రవేత్త ప్రపంచానికి హెచ్చరికలు జారీ చేశారు. మరో మహమ్మారి రావడం అనివార్యమని పేర్కొన్నారు. రాబోయే వాటికి సిద్ధం కావాలని యూకే ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఎదుర్కోక తప్పదని ఆయన తెలిపారు. బ్రిటిష్ ప్రభుత్వానికి మాజీ ప్రధాన శాస్త్రీయ సలహాదారు శాస్త్రవేత్త సర్ పాట్రిక్ వలెన్స్ ఈ దేశం ఇంకా అందుకు సిద్ధంగా లేదని ఆయన నొక్కి చెప్పారు. గార్డియన్ నివేదిక ప్రకారం పోవిస్లోని హే ఫెస్టివల్లో జరిగిన కార్యక్రమంలో వాలెన్స్ మాట్లాడారు. ఆ సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాలన్నీ భవిష్యత్తులో మరోసారి తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని, మహమ్మారులను ముందుగానే గుర్తించేందుకు నిఘా వ్యవస్థ ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఈ మేరకు ఇలాంటి ఒక నిఘా వ్యవస్థను ప్రపంచ దేశాలన్నీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మహమ్మారి లాంటి పరిస్థితిని నివారించడానికి ఆ అగ్ర శాస్త్రవేత్త కొన్ని చిట్కాలను కూడా సూచించారు. వ్యాక్సిన్లు, రోగ నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు వంటి చర్యలు ఆరోగ్య కార్యకర్తలు వైరస్ తో పోరాడటంతో సహాయపడతాయని తెలిపారు. ఈ విషయాలను అమలు చేయగలిగినప్పటికీ దీనికి ఇంకా సమన్వయం అవసరమని ఆయన అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో అతి భయంకరమైన అనుభవాల నుంచి ప్రపంచం బయటపడిందని, అదే తరహా సంక్షోభం ఎదుర్కోవడం ఖచ్చితంగా అనివార్యమని పాట్రిక్ వలెన్స్ అన్నారు. ఈ దిశలో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. సంక్షోభం ఎదురైన సమయంలో తక్షణమే స్పందించేందుకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సూచించారు. అవసరమైన స్థాయిలో వైద్య పరీక్షల నిర్వహణ సామర్థ్యం, టీకాలు, చికిత్సలు అన్ని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. దీంతో లాక్డౌన్, సోషల్ డిస్టెన్స్ తదితర వంటి కఠిన చర్యలు అవసరం ఉండబోదన్నారు. అంతేకాదు ఆయన 2021లో చేసిన సూచనలన్నీ 2023 నాటికి అనేక దేశాలు మర్చిపోయాయన్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. సైనిక అవసరాల విషయంలో ఎలా అప్రమత్తమై ఉంటామో సంక్షోభం కట్టడి చర్యలకు సైతం అంతే ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. యుద్ధంతో నిమిత్తం లేకుండా ఆర్మీ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగానే సంక్షోభ నివారణ వ్యవస్థలపై దృష్టి పెట్టాలని సూచించారు. సంక్షోభ సమయంలో వివిధ దేశాలు కలిసికట్టు చర్యలు తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చొరవ తీసుకోవాలని పాట్రిక్ వలెన్స్ సూచించారు.